మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. నమస్కారం. 2 రోజుల క్రితం మీ భూమి మీ హక్కు అంటూ రాష్ట్రంలో ప్రతి రైతుకు గత ప్రభుత్వంలో రీసర్వే పేరు మీద అనేక సమస్యలు సృష్టించి వదిలినటువంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి నాయకుడు పాసు పుస్తకాల మీద ఫోటోలు పెట్టుకొని గట్ల మీద ఉన్నటువంటి రాళ్లకు రంగులు ఫోటోలు పెట్టుకొని గట్ల పంచాయతీలు పెంచుకుంటూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని రైతుల ఆస్తుల్ని నాశనం చేసే విధంగా చేసిన రోజు నుంచి వాటిని ప్రక్షాళన చేస్తూ డిజిటల్ ఇండియా డిజిటల్ రైతుగా ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ పాస్బుక్లు ఇస్తే మీ భూమి మీ హక్కుని ఎవరు కూడా రాబోయే రోజుల్లో ట్యాంపర్ చేయకుండా శాశ్వతంగా ఆ యొక్క హక్కుని రైతు చేతికి అందించే కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కలగొట్లకు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మా రైతులు అదే రకంగా కేవలం కలగొట్ల తిమ్మాపురం దైవందిన్నె ఆ కలగొట్ల గ్రామం నుంచి తిమ్మాపురం దైవందిన్నె నుంచి వచ్చిన కేవలం ఆ 3 గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు కూటమి నాయకులకు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ 3 మండలాల ఎమ్మిగనూరు పట్టణ శ్రేణులకు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే సూపర్ సక్సెస్గా సూపర్ హిట్గా చేసి సహకరించినటువంటి రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మా ఎమ్మిగనూరు తరఫున వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క రాకంటే ఏదో ఆషామాషిగా కాకుండా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఒక గ్రామ సభను పెట్టి ఇచ్చేటువంటి పాస పుస్తకాలు ఏ రకంగా చూసుకోవాలా ఏ రకంగా జరుగుతున్నది అని చెప్పి ఒక పంచాయతీ సెక్రటరీ ఏదైతే నివేదిక చదివితే ఒక చిన్న డిజిట్ పొరపాటు పడితే కూడా వెంటనే పట్టుకొని ఇది కాదు కదా ఈ రకంగా ఉండదు కదా అని అడిగినటువంటి నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి చేసే నాయకుడు అనేది మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎమ్మిగనూరు పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా రాయలసీమ బిడ్డగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రిగా నిజమైన రాయలసీమ బిడ్డగా మా కర్నూలు ముఖద్వారమైనటువంటి పశ్చిమ ప్రాంతానికి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్, అదే రకంగా గుండ్రేవల ప్రాజెక్ట్, వేదావతి ప్రాజెక్ట్, గతంలో కీర్తిశేషు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్, అదేవిధంగా గాజుల దిన్నె ప్రాజెక్ట్, వీటన్నింటినీ కూడా మా రైతులకు కానీ మా బిడ్డలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాయలసీమలో సాగు త్రాగునీరు ఇచ్చి ఇక్కడ ఉపాధిని పెంచడమే కాకుండా రైతాంగానికి మేలు చేసేటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ త్వరితగతిన పూర్తి చేస్తాం. నేనే ఇచ్చాను నేనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చి గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు వెంటనే 44 కోట్లు శాంక్షన్ ఇస్తున్నా అని చెప్పడం, అదేవిధంగా ఆర్డీఎస్ రేట్ కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్తో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడం, మూడవది గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి ఇంటర్ స్టేట్ కాబట్టి దానికి డైలాగ్ రాష్ట్రాలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటారని చెప్పినందుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు మాకున్నటువంటి రిజర్వాయర్లో గాజుల దిన్నె ప్రాజెక్టు గత ప్రభుత్వం కేవలం 1 టీఎంసీ హైట్ పెంచడానికి మట్టి పనులు చేసుకుని డబ్బులు కొట్టుకోవడం తప్ప ఆఖరికి బిల్లులు కూడా అయినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ గాజుల దిన్నె ప్రాజెక్టుని కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం, బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పినందుకు మా రైతుల తరఫున మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా పేరున మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.